హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొహాలో ట్యుటోరియల్స్లో అక్విజిషన్ పారామీటర్స్లో మనం అక్విజిషన్ సెక్షన్ సంబంధించిన మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కరెన్సీ సెట్ చేయాలి, అలాగే బడ్జెట్ సెట్ చేయాలి, అలాగే ఫండ్ సెట్ చేయాలి. అప్పుడు అక్విజిషన్ సంబంధించిన ఫంక్షన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం ఈ వీడియోలో అక్విజిషన్ పారామీటర్స్లో ఫస్ట్ది కరెన్సీ ఎట్ సెట్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. కరెన్సీ సెట్ చేసిన తర్వాత అంటే రూపీస్, డాలర్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి. మన ఇండియన్ రూపీస్ అలాంటి దాంట్లో జనరల్గా డిఫాల్ట్గా ఉండవు, అవి మనం దీంట్లో సెట్ చేయాలన్నమాట. ఇలా సెట్ చేసి తర్వాత మనం బడ్జెట్ సెట్ చేసుకోవాలి. వితౌట్ కరెన్సీ సెట్టింగ్ బడ్జెట్ డిఫికల్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే రూపీస్లో మనం చూపించాలంటే ఫస్ట్ కరెన్సీని సెట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అందుకని ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం. ఎలా కరెన్సీ మనం దాని యూనిట్స్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. కొహా మెయిన్ పేజీలో కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలన్నమాట. కొహా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో మనకి కొహా అడ్మినిస్ట్రేటర్లో ఇక్కడ మనకి గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్స్ కింద అక్విజిషన్ పారామీటర్స్ అని ఉంటుంది. రైట్ సైడ్ అక్విజిషన్ పారామీటర్, దాని కింద కరెన్సీస్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ అని ఉంటుంది. కరెన్సీస్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు చూడండి కరెన్సీస్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్లో ఆల్రెడీ డిఫాల్ట్గా డాలర్స్ సంబంధించినవి, యూరో సంబంధించినవి, కెనడా సంబంధించిన రూపీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇండియన్ రూపీ లేదన్నమాట. మన ఇండియన్ రూపీని ఇక్కడ న్యూ కరెన్సీ అనే దగ్గర క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనం సెట్ చేస్తాం అన్నమాట. అక్కడ న్యూ కరెన్సీ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత న్యూ కరెన్సీని క్లిక్ చేయాలి. న్యూ కరెన్సీ, ప్రతి కరెన్సీకి దానికి ఒక రేటు, దాని సింబల్ ఎప్పుడు అప్డేట్ చేశారు అంటే మారుతుంటుంది కాబట్టి కరెన్సీ రేటు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ న్యూ కరెన్సీలో ఫస్ట్ కరెన్సీ ఇక్కడ రూపీ అని ఇవ్వాలి. కరెన్సీ రూపీ అని ఇవ్వాలి. ఇక్కడ కరెన్సీ దగ్గర మనకి రూపీ అని మనం టైప్ చేస్తాం అన్నమాట. కింద రేట్ అని ఉంటుంది. మనకి ఆ రేట్ అనే దగ్గర 1.00 అంటే మన 1 రూపీకి మనం ఎలాగా మనకి డినామినేషన్ మనం ఎలా ఇస్తామో ఆ 1 ఫుల్ స్టాప్ 00 అని 2 ఇస్తాం అన్నమాట మనకి పైసల విధంగా. అదే విధంగా 1 రూపీకి కూడా ఇక్కడ రేట్ ఇచ్చేది 1 ఫుల్ స్టాప్ 00 అని ఇస్తాం, .00 అని ఇస్తాం అన్నమాట. ఇది 1 రూపీకి రేటు. సింబల్ వచ్చేసి మనం మనకి కొత్త కీబోర్డ్స్లో రూపీ సింబల్ ఉంటుంది. లేనప్పుడు మనం ఆన్లైన్లో మనకి ఆ రూపీ సింబల్ కాపీ చేసి ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు అన్నమాట. రూపీ సింబల్ మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కీబోర్డ్లో ఉంటే టైప్ చేయొచ్చు. ఐఏఎస్ కోడ్ అంటే మన ఇండియన్ రూపీస్ స్టాండర్డ్ మార్క్లో ఐఏఎస్ కోడ్ ఎలా ఉంటుంది అన్నమాట. ఐఎన్ఆర్ అని ఉంటుంది అన్నమాట. ఐఎన్ఆర్ అది ఇండియన్ స్టాండర్డ్ రూపీస్, అది మార్క్ కూడా అది ఫార్మాట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఆ స్పేస్ బిట్వీన్ సపరేట్ చేయాలా, మనకి సింబల్కి వాల్యూస్కి ఉండాలా. కింద యాక్టివ్గా ఉండాలి అన్నమాట ఫస్ట్. అంటే ఇన్యాక్టివ్గా ఉంటే మనకి చూపించదు. యాక్టివ్గా ఉన్నప్పుడు అది వర్కింగ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఆ కరెన్సీ కూడా ఆ లిస్ట్లోకి వస్తుంది అన్నమాట. అలాగే ఎన్ని రకాల కరెన్సీస్ అయినా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రూపీ, అక్కడ రేట్ వచ్చి 1 రూపీ వచ్చింది, రూపీ సింబల్ వచ్చేసింది, ఎప్పుడు అప్డేట్ చేసామో వచ్చింది అన్నమాట. అలాగే యూఎస్ డాలర్స్ అయిన అప్డేట్స్ మారుతూ ఉంటాయి కదా, దాని వాల్యూ మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం మన కరెన్సీ సింబల్స్ అవన్నీ మనం సెట్ చేసుకుంటాం అన్నమాట ఈ మన అక్విజిషన్ పారామీటర్స్లో. అలాగే మనకి ఇక్కడ మనకి ఐఎస్ఓ కోడ్ మనకు కావాలనుకున్నప్పుడు అక్కడ సెట్లోకి వెళ్ళి మనకి సెటప్లోకి వెళ్ళి అక్కడ సింబల్ ఉంటుంది ఐఎస్ఓ, అది క్లిక్ చేయలేదు అనమాట. ఐఎస్ఓ కోడ్ అని క్లిక్ చేస్తే అక్కడ ఈ లిస్ట్లో మన ఐఎస్ఓ కోడ్ వస్తుంది.
మనం వద్దనుకుంటే అక్కడ ఇంటూ సెట్ చేసేస్తే మళ్ళీ క్లిక్ చేస్తే ఇంటూ వస్తుంది, అక్కడ మనకు క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా కరెన్సీ ఆ టేబుల్స్ని మనం సెట్ చేసుకుంటాం అన్నమాట. ఇది చేసుకున్న తర్వాత మనం అక్విజిషన్స్లో మనకి బడ్జెట్ అలాట్మెంట్స్ సంబంధించి దానికి ఎలా బడ్జెట్స్ క్రియేట్ చేయాలి, ఫండ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.